మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభునందు శుభములు. బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము కీర్తనల పుస్తకములో నుండి 142వ కీర్తన మొదటి 2 వచనాలు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. ఈ కీర్తన దావీదు గారు గుహలో ఉన్నప్పుడు రచించినటువంటిది, చేసినటువంటి ప్రార్థన కూడా. ఇక్కడ దావీదు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, ప్రాముఖ్యమైన విషయం, ఆయన ప్రార్థన విషయంలో ఎవరి మీద ఆధారపడలేదు. అలాగునని మనం ప్రార్థన చేయించుకోకూడదని కాదు, దైవజనుల చేత మనం ప్రార్థన చేయించుకోవాలి, సంఘానికి మన ప్రార్థన అవసరత తెలియచేయాలి. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నేను తెలియజెప్పుకొనుచున్నాను. ఈ 2 వచనాల్లో 2 విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒకటి, దావీదే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, బహు వినయముగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2 విషయాలు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనకు చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రార్థన నేను చేయాలి. మొదట నా గురించి నేను చేయాలి ప్రార్థన. నా బాధలు దేవునికి నేను తెలియచేయాలి. నేను ఇంకొకరికి నా గురించి ప్రార్థన చేయమంటే, నేను అనుభవిస్తున్న బాధను ఆయన అనుభవించి ప్రార్థన చేయలేడు. నా కష్టాన్ని అనుభవించి ఆయన ప్రార్థన చేయలేడు. నా దుఃఖాన్ని అనుభవించి ఆయన ప్రార్థన చేయలేడు. దావీదు తనకు తాను స్వంతంగా తానే ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను అని అంటున్నాడు. నాకు కలిగిన బాధ, దావీదుకు తెలుసు దావీదు బాధ ఏంటో, నాకు తెలుసు నా బాధ ఏంటో, మీకు తెలుసు మీ బాధ ఏంటో. కాబట్టి నా బాధలో నుండి వచ్చే ప్రార్థన అది దేవుని దగ్గరికి చాలా అద్భుతంగా చేరుతుంది. కాబట్టి నా ప్రార్థన నేను చెయ్యాలి. మరలా చెబుతున్నాను, సేవకులతో ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, సంఘముతో చేయించుకోవడం ప్రార్థన తప్పు కాదు. కానీ మొట్టమొదట నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండవది, ఆయన బహు వినయముగా ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు కొందరు ప్రార్థనలు మనము చూస్తూ ఉంటే యేసు ప్రభునే గద్దిస్తున్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు చెయ్యి, నువ్వు రా, నువ్వు దిగిరా అని చెప్పి గద్దిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మనము దేవుని సన్నిధిలో భయముతో, వణుకుతో, వినయముగా, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నాకు సహాయం చేయి. మనకు తెలుసు, ఒక భక్తుడు ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? నేను ప్రార్థన చేయించుకుంటున్నానా, చేయించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నానా, చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నానా? అలాగే నేను చేసే ప్రార్థన వినయముగా ఉందా, లేకుంటే కమాండింగ్గా ఉందా, అధికారముతో, లేకపోతే ఆజ్ఞాపిస్తున్నట్టుగా నా ప్రార్థన ఉందా? మనం ఎవరము? అలుపులము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి బుడగలాంటి వారం మనము దేవుని సన్నిధిలో. హన్న ఎలాగున ప్రార్థన చేసింది, సమూయేలు ఎలా ప్రార్థన చేశారు, యేసు ప్రభు ఎలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. వీళ్ళందరూ మనకు మాదిరి, సాక్షాత్తు యేసు ప్రభువే మనకు మాదిరి. అలాగున మనము వినయముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొట్టమొదటగా మన గురించి మనం ప్రార్థన చేయాలి, తర్వాత సంఘము, సేవకులు, ఇవన్నీ నెక్స్ట్ ప్రాధాన్యతలు. కాబట్టి మొదట నీ ప్రార్థన నీ నుండి దేవుడు ఆలకించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. నాకు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, మొదట నేను దేవుని సన్నిధిలో నా బాధనంతా కుమ్మరిస్తాను. దేవుని సన్నిధిలో నేను మొరపెడతాను, బతిమిలాడుకుంటాను, అది కూడా వినయముగా. అలాంటి ప్రార్థనలు దేవునికి ఇష్టము, అంగీకార యోగ్యముగా ఉంటాయి. ఆ కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు 142వ కీర్తన ద్వారా దావీదు చేసిన ప్రార్థన ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మాకు నేర్పించారు. మొదటగా, నా శ్రమల్లో, నా ఇరుకుల్లో, నా బాధల్లో నాకు నేనే ప్రార్థన చేయాలి. దావీదు ఎలాగున తాను ఇతరులకు చెప్పకుండా తానే ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, వినయముగా ప్రార్థన చేయాలని. తండ్రి, నీ యందు వినయము కలిగి, నాయన భయముతో, భక్తితో, వణుకుతో
మేము కేవలము పురుగు వంటి వారమని, మంటి వంటి వారమని, ఆవిరి బురగ వంటి వారమని జ్ఞాపకం చేసుకుంటూ, నీవు సృష్టికర్తవైన దేవుడవని, భయంకరుడవైన దేవుడవని గుర్తు చేసుకుంటూ నీ సన్నిధిలో బహు వినయముగా ప్రార్థన చేసి మా హృదయములను కుమ్మరించి బతిమాలుకొని నీ నుండి జవాబు పొందుకునే కృపను మాకు దయచేయమని, ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారిని దర్శించి వారి కష్టము నుండి, ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి విడుదల కలుగ చేసి మీరు సహాయం చేసి మహిమ పొందవలసిందిగా మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.